అస్సలాముఅలైకుం. హలో ఫ్రెండ్స్, నేను మీ నస్రీన్. ఈరోజు మన కుకింగ్లో నోరూరించే ఫిష్ కర్రీని చాలా టేస్టీగా ఎలా చేయాలో సింపుల్ అండ్ ఈజీగా చూపించబోతున్నాను. మీరు ఫిష్ కర్రీని బాగా కుదిరేలా చేయాలంటే ఈ స్టైల్లో ట్రై చేయండి. ఇంకా లేట్ ఎందుకు, చూద్దాం రండి. చేపల్ని బాగా సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకోవాలి. సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకుంటే నీసు వాసన పోయి పర్ఫెక్ట్గా క్లీన్ అవుతాయి. ఇప్పుడు మసాలా ఏమేమి వేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా పసుపుని వేసుకుందాం, కారం వేసుకుందాం 2 స్పూన్స్. ఆ తర్వాత జింజర్ పేస్ట్ వేసుకున్నాక కొబ్బరి మసాలాని వేసుకుందాం, సాల్ట్ వేసుకుందాం 2 స్పూన్స్, కొత్తిమీరని కొద్దిగా వేసుకుందాం. పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకుందాం. ఆ టేస్టే కదా మరి ఫిషెస్కి వచ్చేది. బాగా కలిపేసుకుందాం. నా ఛానల్కి న్యూగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మసాలా పెట్టాక 1.5 అవర్ లేదా 1 అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత ఇలా ఉన్నాయి ఫిషెస్. ఫ్లాట్గా ఉండే ప్యాన్ని తీసుకున్న ఫిష్ ఫ్రైకి ఈ ప్యానే బాగుంటుంది. ఆయిల్ బాగా వేడైపోయింది. ఫిషెస్ని వేసేసుకుందాం. అలా ఒక్కొక్క పీస్ని వేసుకుందాం. ఎక్కువ పీసెస్ కాకుండా 4 పీసెస్ అలా వేసుకుందాం. ఒక 2-3 మినిట్స్ తర్వాత మరో పక్కకి టర్న్ చేసుకుందాం. అలా 2-3 మినిట్స్ ఫ్రై చేద్దాం. బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. మరో కొన్ని పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా ఫ్రై చేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అయ్యాక మరో పక్కకి టర్న్ చేసుకుందాం. బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుందాం. ఇందాక వేసుకున్న ప్లేట్లో వేసేసుకుందాం. ఎక్కువ కష్టం అనిపించకుండా చాలా ఈజీగా ఇలా చేసుకోండి. ఇలా ఫ్రై అయిన ఫిష్ ఫ్రైని వేడివేడిగా తింటే ఎంత బాగుంటాయో కదా. ఇంకా మీరు కూడా ట్రై చేసేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.